కథ పేరు రాజమహల్లో ఆత్మలు. రాజమహల్ ప్యాలెస్ గురించి ఒక భయానకమైన కథను స్నేహితులు పృథ్వీ మరియు ఆదిత్య వింటారు. ఆ కథలో రాజమహల్లో దాగివున్న ఒక పాత పుస్తకంతో పాటు ఆత్మలు మరియు రహస్య సంఘటనలు చెప్పబడ్డాయి. ఆ పుస్తకాన్ని కనుగొనడానికి, దానిలో ఉన్న భయంకరమైన కథలు తెలుసుకోవడానికి ఇద్దరు స్నేహితులు ఉత్సాహంతో ఆ ప్యాలెస్ని అన్వేషించడానికి నిర్ణయించుకుంటారు. పృథ్వీ, ఆదిత్య, నీకు రాజమహల్లోని ఆ భయంకరమైన కథ తెలుసా? అక్కడ ఒక పుస్తకం దాగివుందని చెప్తున్నారు. అది అనేక భయంకరమైన కథలతో నిండి ఉంటుంది. ఆదిత్య: అవును, నేను కూడా విన్న, కానీ ఎవ్వరూ ఆ ప్యాలెస్ దగ్గరికి కూడా వెళ్లరు. ఆ పుస్తకాన్ని కనుగొంటే మనం ఎన్ని ఉత్కంఠభరితమైన అనుభవాలు పొందుతామో. పృథ్వీ: అప్పుడు మనం చెయ్యదాం. మనమే దానిని కనుగొని దాని రహస్యాలను వెలికి తీసుకుందాం. పృథ్వీ మరియు ఆదిత్య రాజమహల్లో ప్రవేశించగానే వారు ఒక అనోనైన వాతావరణాన్ని అనుభవిస్తారు. గాలి పొడవుగా, గదులు ఇప్పటికీ చీకటిగా మూసివేయబడినవి. వారు సన్నని ఊపిరితిత్తులతో శబ్దాలు మరియు అడుగుల స్వరం వినిపించుకుంటారు, కాని చూస్తే ఎవరూ లేరు. ఆదిత్య: నువ్వు అది విన్నావా? ఎవరో మన పట్ల అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది. పృథ్వీ: అది కేవలం గాలే అయి ఉంటుంది. మనం ఆ పుస్తకాన్ని కనుగొనే దిశగా మనం దృష్టిని పెడదాం. ఇద్దరు స్నేహితులు పొడవాటి, దూకుడైన మార్గాల్లో అడుగుపెడతారు. గోడలు విచిత్రమైన చిహ్నాలతో కప్పబడ్డాయి, తలుపులు మృదువుగా తెరిచిపోతాయి, వారు మరింత లోతులో ప్రవేశించాలని సూచిస్తున్నట్లు. భయానకమైన శబ్దాలు కొనసాగుతాయి. తరువాత వారు ప్యాలెస్లోని ఒక పెద్ద, పాత బుక్షెల్ఫ్ పై చేరుతారు. అక్కడ పాత స్క్రోల్స్ వెనుక ఒక పాత పుస్తకం దాగి ఉంది. పృథ్వీ: ఇది తప్పకుండా అదే కథల పుస్తకం. ఆదిత్య: ఈ పుస్తకం ఎంత పాతది! దాని కవర్ చాలా విచిత్రంగా ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. వారు పుస్తకాన్ని తెరిచి చదవడం ప్రారంభిస్తారు, కాని అందులోని పాఠం చదవగానే గదిలోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది. గోడలు మెరుస్తున్నట్లు మరియు గదిలోని మూలలలో విచిత్రమైన నీడలు కనబడతాయి. వారు ఒక ప్రత్యేకమైన వాక్యం చదివిన వెంటనే రాజమహల్ కదిలి, గోడల నుండి భయానకమైన ఆత్మలు ప్రత్యక్షమవుతాయి. రాజమహల్లోని గత నివాసుల ఆత్మలు మేలుకొలుపబడ్డాయి. పృథ్వీ: మనము ఏమి చేశాం? మనం భయంకరమైన దాన్ని విడుదల చేశాం. ఆ ఆత్మలు తిరుగుబాటుగా మరియు ఆగ్రహంతో స్నేహితుల చుట్టూ తిరుగుతూ వారిని హెచ్చరించి, బెదిరిస్తాయి. స్నేహితులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, కాని ఆ ఆత్మలు ప్యాలెస్ని నియంత్రించడాన్ని ప్రారంభించి వారిని బందీలుగా మారుస్తాయి. ఆదిత్య: పృథ్వీ, మనం తప్పించుకునే మార్గం కనుగొనాలి. ఈ ప్యాలెస్ మనల్ని వెళ్లనివ్వదు. ఆ ఆత్మలు దగ్గర పడుతుండగా స్నేహితులు శాపాన్ని తిరగరాయాలని నిర్ణయించుకుంటారు. వారు ఆ ప్యాలెస్లో మరొక రహస్య